హలో ఫ్రెండ్స్, ఆన్లైన్ షాపింగ్కి ఆఫ్లైన్ షాపింగ్కి తేడా ఏంటిది? ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆన్లైన్ షాపింగ్లో ఏంటంటే మన కళ్ళ ముందు అంతా వాళ్ళు బ్రైట్నెస్ పెంచి పిక్చర్స్ కొంచెం బాగుంటాయి, మనం దానికి అట్రాక్ట్ అయ్యి అవి కొనేస్తాం అనమాట. సమ్ టైమ్స్ క్వాలిటీ బాగుంటుంది, సమ్ టైమ్స్ క్వాలిటీ బాగుండదు. ఆఫ్లైన్ అంటే మన మార్కెట్లో మనం వెళ్ళి షాపింగ్ చేయడం వల్ల మనం ఏంటంటే క్వాలిటీ ఎలా ఉంది, కంపెనీ ఎలా ఉంది, క్లాత్ ఎలా ఉంది అన్నీ జడ్జ్ చేసి ఒక డ్రెస్ కొంటాం అనమాట. సేమ్ ఈరోజు నేను ఆఫ్లైన్ షాపింగ్ చేసినాను అనమాట. దాంట్లో నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ నాకు 500 ఈచ్ పడింది. ఈ డ్రెస్ నాకు చూసాక చాలా అట్రాక్ట్ అయిపోయినా. నేను వెల్వెట్ క్లాత్ లాగా ఉంది, కమ్ ఫిట్టింగ్ కూడా నాకు సూపర్ వచ్చింది. ఎక్సెల్ ఇది, డబుల్ ఎక్సెల్ అక్కడ అవైలబుల్ లేకుండే కాబట్టి ఇది తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్. నెక్స్ట్ ఈ నైటీ ఒకటి తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ 400 చెప్పారు, కానీ నాకు బార్కింగ్ చేసి ఒక 100 తగ్గించి 300కి ఇచ్చారు. కానీ నైటీ లుక్ వైజ్ బాగున్నా కానీ నాకు నైటీ నచ్చలేదు, బికాస్ కొంచెం క్లాత్ పల్సగా అనిపించింది నాకు. సో 800 రెండు కలిపి నాకు పడ్డాయి. సో ఇదైతే కొంచెం ఎట్లా పడ్డదో ఏం పడ్డదో అది తెలియదు, కానీ ఇక్కడ మా పాప డ్రెస్ తీసుకున్నాను. ఇది సమ్మర్ అని చెప్పేసి మా పాపకు కూడా కొంచెం బాగుంటుందని ఒకటి తీసుకున్నాను. తనకి శాండిల్స్ కూడా తీసుకున్నాను. శాండిల్స్ చాలా బాగున్నాయి, కొంచెం అక్కడ లైటింగ్లో బాగున్నాయి, ఇంటికి వచ్చేసరికి మామూలుగా అనిపిస్తున్నాయి. ఇక్కడ మా బాబు కోసం ఒక వాచ్, మా పాపకు ఒక ఫోన్, సమ్ కాస్మెటిక్స్ తీసుకున్నాను అనమాట. ఈ సండే నేను ఏంటంటే చిన్న మినీ బ్లాగ్ ఏంటంటే నా ఫ్యామిలీతో నేను షాపింగ్ చేశాను. మీకు నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Every night are we paradise, seems so far away.